కలిసి ఆ కైలాసం లోపల ఓం పుండరికం హోమం కాలుస్తున్నారు. మరి అలనాడు దేవాన దేవతలు హోమం కాలుస్తామని చెప్పి దేవాన దేవతలందరూ కలిసి హోమం ఎప్పుడు కాలుస్తున్నారు. మరి ఆ శివుడు పార్వతీదేవిని ఆహ్వానించినారు. అమ్మవారు పార్వతమ్మ శివుడు దేవజంగమయ్య అలనాడు వచ్చినారే. హోమం కాలుస్తున్నదమ్మో అలనాడు హోమం కాలవద్దనా. అలనాడు హోమం కాల్చిన తర్వాత హోమం అయిపోయినాక పుత్రకాత్మీయటి యోగం ఎప్పుడు అయిపోయినాదో మరి హోమం అయిపోయినాక దేవాన దేవతలందరూ ఏం చేసి కూర్చున్నారు. మరి పార్వతమ్మనేమో అలనాడు అన్నం వడ్డించుకుంటా దేవాన దేవతల భార్యను చూసింది అమ్మవారు పార్వతమ్మ. మరి శంఖబాలను చూస్తుంది పార్వతమ్మ, సంతోషపడుతున్నదమ్మో. నెత్తి మూటలు చూస్తుంది అమ్మవారు పార్వతమ్మల నాడు నెలకొన్నది పార్వతమ్మ. ఏమి రామగవంత అమ్మ అంటే ఆత్మ సంతోషమైతుంది, నాయనట్టమంత ఆనందమవుతున్నారు. మరి ఏమిటి పిల్లలు ఎంతో అందంగా ఉన్నారు, అమ్మ అమ్మ అంటే ఆత్మ సంతోషమాయే. నాయన నాయన అంటే మంది ఆనందం అవుతున్నదమ్మా. నాకు వరదేవుడు వచ్చి వరమీ అమ్మాయే. అమ్మవారు పార్వతి దేవి పార్వతి కాదల్లి పార్వతి దేవి పార్వతమ్మ. అమ్మవారు పార్వతమ్మ అలిగి కడియాడి రోగులకు వెళ్ళిపోతూ ఉన్నది. అమ్మవారు పార్వతమ్మ అలిగి కడియాడు రోగులకు ఎప్పుడు వెళ్ళిపోయినాదో ఆ శివుడు చూసిండు నందీశ్వర చండీశ్వర. ఏదిరా మీ వదిన తల్లి పార్వతమ్మ ఎక్కడ పోయినాదిరా అన్నా. ఏమో మరి కలియేడులో ఇలకు అలనాడు వదిన చెప్పకుండా వెళ్ళిపోయింది. జంగమయ్యో దేవా జంగమయ్యనమ్మా. జడజడలింగాలు చంద్రకావరణాలు పున్నమూతు చంచల పూత గుడుకల పేరు ఎదుమోదరు జాతలియమండ వేలి కాములోల గంటలు గుమ్ములోల శంకురే. దేవా జంగమయ్యరా శంకర్లు రూపులు పడవారు రుద్రవేగుడయ్యిండు, జన్మల పడవారిండు జగదీశ్వరయ్యిండు. మాయా జంగపోని యశంగట్టిండు జంగమయ్యా. అరగరాది త్రిశూలం అలనాడు చేత పట్టుకొని పార్వతి ఉండేటమ్మా. పంచాది గిరిలాకైనా వస్తమున్నడా పల్ల జంగమయ్య తేలి ఆడుకుంటా మప్పుల జంగమయ్య మళ్ళీ ఆడుకుంటారమ్మా. నిన్ను పోయి నిమ్మారేవి నిమ్మారేవి
నిమ్మలు పాల మీద దాడుకుంటా పార్వతి ఉండేది పంచాదిగిరల శివుడు ఎప్పుడు ఏడవచ్చినాడు గనగన గంట కొట్టబట్టనమ్మో ఓం మోగున శంకు పూదబట్ట జంగలయ్యా అమ్మవారు పార్వతమ్మాల నాడు శంకునాథ విన్నది పార్వతమ్మ శివుల పడ్డాది ఎవడో అచ్చగాడు పుచ్చగాడు వచ్చింది అబ్బెప్పి సారకొమ్మడు తోడి సారవరాలు ముఖ్యాలు తీసుకోని ఎవరో జంగమయ్యని అరుపదం తీసుకొని వచ్చి చూసేవరకల్లా మరి పట్టయ్య జంగమయ్యని మీదకు చూసింది పార్వతమ్మ అందరికి 2 కళ్ళుంటాయి నా నాదులకు 3వ కన్నుంటది ఇది ఉరికింది పార్వతి అమ్మవారు పార్వతమ్మరా శముతోడు ఉద్గారు చేతుడి వాలి కైవార్తి పంచమంగళార్తులు ముట్టించుకున్నది ఎర్రగూడు పచ్చగూడు ఎదురు విత్తి తీసుకొని అమ్మవారు పార్వతమ్మ శివుని దగ్గరకు వస్తారమ్మా పార్వతి అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ వేడుకుంటూ ఉన్నదమ్మా పార్వతి వేడుకుంటుంది వెదురుకుంటుంది పొండారు లోయలు నింపుకుందామని చెప్పి రాధాలు కడిగి నాదా దేవ జంగలయ్యో మరి అలనాడు కాలు కడిగింది కాలుగల్ల నీళ్లు పైవారు చల్లుకున్నది వేడుకున్నది బెదురుకున్నది పొండారులో నింపుకున్నది నాదా ఓ పరమశివ జంగలయ్య నా ప్రతిబద్ధ భక్తివాను చూద్దామని వచ్చినవా నాదా బామా పార్వతమ్మ నన్ను గుర్తుపట్టినవు నా ప్రాణాలు కడిగినవే ఏమి కావాలి పార్వతమ్మ ఎండి కావాలన్నా బంగారం కావాలన్నా ఎలడేలు దైవం కావాలి ఏమి కావాలి కోరుకోవాలి పార్వతి నా బామరామ పార్వతమ్మ నానా జంగమయ్య ఎండుండి ఎవరి పాలు బంగారం ఉండి ఎవరి పాలు వస్త బత్తల పోత బత్తల వస్తపడి అలనాడు ఎండి బంగారం మనం తీసుకురాలేము మరి పోతపడి బంగారం మనం ఎమ్మడి రాదయ్యో మరి ఓ తోపంటి ఏ పెళ్లి కాడికి ఏ కారణం కాడికి వెళ్ళిపోతే ఎండి బంగారం ధనమైంది అని ఎవరు అడగరు మరి నీ కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అని ఎవరైనా అడుగుతారు కానీ ఎంత బంగారం ఎంత భూమి ఉందని ఎవరు అడగరు నాదా మరి ఎంతసేపు చెప్పినా నాకు సంతానం కావాలి బాబా పార్వతమ్మ సంతానం కావాలని కోరుకుంటున్నావు గణపతి ఎల్లమ్మ వీరభద్రుడు అలనాడు మల్లన్న మన కొడుకేనాయ బిడ్డలేనాయే వాళ్ళు వరాన ఒట్టిరు వరపుత్రులయ్యా నేను 9 నెలల గర్భమందు మోయాలి 10 నెలలు పాలిచ్చి సాధారణాలా నా గోత్రంగోలు కాని కొడుకులు కావాలి బలగమెత్తి మాన బిడ్డలు కావాలి నాకు అక్క 100 మంది ఆడపిల్లలు కావాలి 100 మంది మగ కొడుకులు కావాలి నాకు వరవి అయ్యో తీసుకురావాలి చెట్టు మీది కాయలని నీకు తెచ్చి పార్వతి మరి చెట్టు మీద పుష్పాలని తెప్పి నీ కలనాడు గర్భము లోపలయ్యానా ఎంత దేవాలి ఎంత సంతానం ఇయ్యాలని మరి ఇస్తేనే ఈ నాదా ఎంతసేపు చెప్పినా లేకపోతే నేను నిన్న అంటుంది పార్వతమ్మ సరే పార్వతమ్మ నీకు సంతానం ఇస్తా గాని
ముట్టని పుష్పం కావాలి, కప్ప ముట్టని గౌతం కావాలి, సిడలేని పత్రి కావాలి, గవి తెచ్చిన పాల పూజ కట్టవే పార్వతమ్మ. కోరినవు చెట్టు మీద పుష్పాలు కోరినవు, మట్టి పొందల నీళ్లు కోరినవు, 7 బిందెలు కాకపోతే నీ ఎడ మీద పోస్తున్నా, 7 పుట్టుకల పువ్వు కాకపోతే ఎన్నో పుష్పాలు తెస్తున్నా, నీ మీద చల్లుతున్నా. పార్వతమ్మ ఎద మీద అంటే సచ్చినోడిని కాడ కూసబెట్టి ఎద మీద పోస్తారే, అగరబత్తులు తీసాం మరి ఎద మీద పోతారే పార్వతి. జాడలకు వెళ్ళిపోతున్నది అడవిలో పార్వతి తల్లిపోతున్నారా, అమ్మవారు పార్వతి తల్లి వస్తున్నారా, ఎలాంటి ఎండలో గుమ్మడి పండు లెక్క పార్వతమ్మ అలనాడు అడవి లోపల వస్తున్నదమ్మా. పార్వతమ్మ ఏమంటుంది, నా నాథుడు శివనామ గుండం కాడికి వెళ్ళిపోతున్నా, నీళ్ళు ఇస్తా. శంకనాథ శివనామ గుండం కాడికి వస్తుంటే శంకరుడు ఏమంటున్నాడు, నీకు నీళ్ళు ఏడు దొరకనిస్తేనే పార్వతమ్మ నీకు నీళ్లు దొరకని అన్నాడు. మరి శంకరుడు పార్వతమ్మ కంటే ముందుగాల వచ్చిండు శివనామ గుండము లోపల సమూపినప్పుడు ఆ గుండము లోపల కప్పలున్నాయి, చేపలున్నాయి. ఆడ మరి పువ్వుల సందున పుట్టెడు తుమ్మెదలైనయమ్మ. పార్వతమ్మల నాడు 9 అవతారం ఎత్తుకొని కుప్పలు తిరుగుతుండు జంగమయ్య. అమ్మవారు పార్వతమ్మ కోనేరు కాడికి వచ్చే వరకల్లా కోనేరు లోపల చూసే వరకల్లా కోనేరు లోపల కప్పలున్నాయి, చేపలున్నాయి అమ్మా. మరి ఏమిటి విచిత్రం, పురుగు ముట్టని పుష్పం కావాలి, కప్ప ముట్టని కవితం కావాలన్నాడు. మరి కోనేరు లోపల కప్పలుండే, చేపలుండే, పురుగు అలనాడు పుష్పం అయిపోయే అలనాడైన కప్ప ముట్టని కవితం అయిపోయే భగవంతా. అదనా అమ్మగోలు కింద నేనేడు ఓదనాని అమ్మవారు పార్వతమ్మ తెర మీద తీసుకొని పూల పుడిగా తీసుకొని అడుగు లోపల చిన్న గంగకి వెళ్ళిపోతానన్నదే. అమ్మవారుగా పార్వతి గాతలిగా పార్వతమ్మ అని చెప్పి మరి పార్వతమ్మ వెళ్ళిపోయి నీళ్లు ఇచ్చినట్టుకుంటే 200 ఫలాలు అడుగుతుంది. సూర్య భగవాన్ 7 రోజులు కొట్టే ఎండ ఒక్కరోజు కొట్టాలి. మరి పార్వతమ్మ వచ్చే దారి లోపల ఉడుకుడుకు దుబ్బలు, ఉత్తరేని ముల్లలు, పల్లెలుగాయ పాడి చేసిండు శివుడు జంగమయ్య. పార్వతమ్మ వద్ద ఉంటే అలనాడు ఎంతో ఎండ అవుతున్నది. ఎన్నడు పార్వతమ్మ ఇల్లెన్నడు పార్వతమ్మ అడవి లోపల ఎండ లోపల వెళ్ళిపోతున్నది. కావలంటి బాలవమ్మ పార్వతి, కావలంటి బాలవమ్మ పార్వతమ్మది కళ్ళ మీద పెడతా ఉంటే పొడిసి మొగ్గాలు కూడా రావట్టనా, మొగ్గాలు వలిగిపోయి పలిగిపోయి నవరసూలు కారబట్టే
ఉన్నదమ్మ పార్వతి చేయితోని తీయబట్టే తీయబట్టే చెరిగిన ఉన్నదమ్మ పార్వతమ్ము నోరుతోని తీయబట్టే తీయబట్టే నాదేవి రాధాయ రాధాయరా రాధరాజుల బ్రహ్మదేవ ఓరి బ్రహ్మ ఏమి రాధరాజుల రామారాయణ పుట్టించబురాడ చంగలయ్యో అమ్మవారి పార్వతి పార్వతి కొరక కొడుకురా కోరినాను నాకు కొడుకులు పుట్ట ముందు కోడికంతం రావట్టే రావట్టేనా నాకు బిడ్డలు పుట్ట ముందు కన్నూరు బాధరల్లా రావట్టే అమ్మవారి పార్వతి పార్వతి తల్లి మోకాల కొంగు పెట్టి పార్వతమ్మ తల్లి ఉలబయ్య వట్టరమ్మ పార్వతమ్మ కొడుకులెవరి కొడుకులమ్మ గీ కొడుకులు బిడ్డలమ్మ గీ బిడ్డలే పార్వతి పార్వతి తల్లి అడవిల కూతోని పార్వతమ్మ తల్లి ఉలబయ్య వట్టరమ్మ పార్వతమ్మ నీళ్ళ వెళ్ళ ఉంటే ఉలబయ్య వట్టే అమ్మవారి పార్వతి పార్వతి అమ్మవారి పార్వతి తల్లి పార్వతీ దేవి మనవల కన్నీరు ఉలబయ్య వట్టరమ్మ పార్వతమ్మ పోయినప్పుడు అలనాడు శివుడు జంగమయ్యా పార్వతమ్మకు నీళ్లు దొరకొద్దని చిన్న గంగ కాడికి వచ్చిండు గంగా భవాని సాటికి సమితి నేటికి యారాలు నీ అక్క వస్తున్నది మరి నువ్వు నీళ్ళు ఇవ్వద్దు పార్వతమ్మ అన్నది సరే అన్నది ఉట్ట దెబ్బలు మీదికి వేసింది ఊటలు కిందికి వేసింది గంగ ఆ పార్వతమ్మ వచ్చినప్పుడు గంగదేవి కూడా నీళ్లు దొరకనిస్తలేదాడు మరి ఎంతసేపు చెప్పిన అమ్మవారు పార్వతమ్మ ఏమిటి చిన్న గంగకు వచ్చినా చిన్న గంగ కాడ కూడా నీళ్లు లేకపాయే నా రాత బలమా నా అదృష్టం అని చెప్పి అడవి లోపల పార్వతమ్మ వెళ్ళిపోతున్నాడు అడవి లోపల పార్వతమ్మ అలనాడు వెళ్ళిపోతున్నది ఆ శివుడు ఏమంటుండు ఎన్ని రోజులు ఈ బాధ పెట్టాలి పార్వతమ్మని ఈడ నీళ్లు దొరకపోతే శిల నదికి వెళ్ళిపోతున్నా శిల నది లోపల నీళ్లు ఇస్తారని పార్వతమ్మ వెళ్ళిపోతున్నది శిలా నదికి వెళ్ళిపోతే పార్వతమ్మ శిల అయిపోతుంది పార్వతమ్మ వచ్చే దారి లోపల కార్నీళ్ళ పుట్ట వేయించిండు మరనాడు 7 కోట్ల బాయి వేసినాడే మరి కుంటి శివలింగ పౌతారం ఎత్తుకొని తమ వేస్తుండు జంగమయ్యా మరి పార్వతమ్మ వచ్చింది అడవి లోపల చూసవరకాలు కీలిడబడ్డాది పార్వతమ్మని మారుమారుగా దెబ్బలు మర్దించిందాడ పోయ్యా నేను ఎవరు అనుకుంటున్నావు పార్వతమ్మని సాక్షాత్గా కైలాసం వేరే అన్నాడు శివుని భార్య ఏమమ్మా పార్వతమ్మకి ఏమైనా కలిగింది అడవి లోపల ఎందుకు వచ్చింది ఎడమని 7 మంది దాసోళ్ళు కుడిని 7 మంది దాసోళ్ళు తుంగు టుయ్యాల మీద ఊగుతుంది కింద కాలంట కాలు కెట్టకుండా అమ్మవారికి గంట సేవ చేస్తారు ఏమి ఆపద కలిగింది ఎందుకు వచ్చిందంటే అయ్యా నాకు పిల్లలు కావాలని చెప్పి నా భర్తతో కొట్లాడినా సంతానం కావాలన్నా మరి 200 సంతానం ఇస్తున్నాడు మరి కురుముట్టని పుష్పం కావాలన్నాడు కప్పముట్టని కవితం కావాలని ఏడ దొరకలేదు తిరుగుతున్నానయ్యా పార్వతమ్మ నువ్వు భయపడవోకమ్మా నేను కూడా శివుని పూజ చేస్తా శివుని కింద ఉంటా నేను కూడా కుంటి శివలెక్కబడుతున్నా అక్కడిచ్చే సంతానం నేను ఇక్కడ ఇస్తానన్నాడే 200 కాదు ఇంకో
ఇంకొక ఎక్కువ బలం ఎందుకు ఇచ్చినవని మళ్ళా నీ భర్తను నువ్వు బాధ పెట్టవచ్చమ్మా. మరి అన్నాడు పార్వతమ్మ వెళ్ళిపోతాను వెయ్యి నేను చెప్తానన్నాడు ఉపాయం. పార్వతమ్మ వెళ్ళిపోయి తన బిడ్డ తానం చేస్తుంటే కనుక మల్లయ్య నీ తల్లి గర్భం లోపల నువ్వు పుట్టాలన్నప్పుడు నాయనా నేను శ్రీశైలం లోపల మంచిగా ఉండేవాడిని, నన్ను తీసుకొని వచ్చినావు కాపోలు ఇళ్లలో పుట్టించినావు, కాపోలు ఇళ్లలో పుట్టి ఎన్నో బాధలు పడ్డా, మరి మోపేవ నాదన్నావు నాయన, బరువు నీదన్నావు నాయన జంగమయ్యా. కొడుక వీరభద్ర నువ్వన్న నీ తల్లి గర్భం లోపల పుట్టినా అంటే అలనాడు సూరమ్మ గర్భం లోపల పుట్టిన నాదలకొండ పట్టం లోపల మీనవాతో ఎన్నో బాధలు పడ్డా, బిడ్డ ఎల్లమ్మ నువ్వన్న పుట్టు అంటే నా కొడుకుతో ఎన్నో బాధలు పడ్డా నేను పుట్టనట్టుంది. గణపతిని కుమారస్వామిని ఎంతమందిని పిలిచినా ఎవరు పుట్టనట్టున్నారు. అంచెలు వేసుకొని వచ్చాడు లోకాలు దిశిస్తూ చూస్తుండు జంగమయ్య. మరి ఎవరిని పుట్టియాలి ఏమి వేయాలని చెప్పి అన్నాడు దొండకొండ పట్టం లోపల 5 మంది పాండవరాజుల వంశం లోపల పుట్టిరు, 5 మంది యాదవరాజులు. ఎట్లా ఉత్సవం కన్నా ఎంకం చేసేది ఉన్నది, ఎర్రగొల్ల ఆవులమంతా ఎంకం చేసేది లేదు. కొట్టేడు గోళాలు మాపేడు గోళాలు దాగుకుంటా సల్లగలకుండా సల్లగలకుండా సల్లగ సవడలమ్మ కడుపుల సల్లగలకుంట అమ్మవారు సవడలమ్మ ఉన్నది. నా బిడ్డ నాకు సవడలమ్మ, ఓ బిడ్డ సవడలమ్మ దేవి. పిల్లలంతా కల్లవారు చూసి తల్లి నీ పూజల సమయం కాలేదమ్మో, నీ పూజ టైం ఉన్నది తల్లి మరి ఎందుకు అన్నప్పుడు అన్నదారా కొల్లరాజులారా నా తండ్రి నన్ను పిలుస్తుంటే నేను వెళ్ళిపోతున్నారా. అమ్మా సౌడలమ్మదేవి నువ్వు ఉన్నందుకు మా పట్నం బాగుండే, పిల్లలు బాగుండే, మా ఆవుల మంద గోవుల మంద బాగుండే. మరి నువ్వు వెళ్ళిపోయినాక ఈ గోవులని అలనాడు మందని ఎవరు కాపాడతారమ్ము. అమ్మలారా భయపడబోకురు, నా నెత్తు లోపల పేలు కలుస్తున్నాయి చూడు అన్నప్పుడు అమ్మవారు వెనుక వయసు చూసినప్పుడు వెనుక వెనుక సందున 1000 కళ్ళు ఉన్నాయమ్మో. అన్నలారా గొల్ల రాజుల రవి కళ్ళల్లో ఒక కన్ను మీ పట్టణం లోపల పెడుతున్నా, మీ మందని కాపాడుతున్నా. నాకేమన్నా ఆపద రాదు, అలనాడు ఆపద వచ్చినట్టుకుంటే ఈ ఆవుల మంద లోపల ఈనాడు గట్ట నీలాపనంది. మరి పొట్టుకుంటా లేదని అనుకోని వస్తుంది, సున్న సప్పలు సాసప్పలు పెట్టి మామిడాకు వ్యాపారులు కట్టి నా పేరు మీద మీరు వదిలిపెట్టాలని చెప్పి అమ్మవారు సవడలమ్మ మరి నాయన దగ్గరికి వచ్చింది. ఆపదేం వచ్చింది నాయన, సంపదేం వచ్చింది, నన్నెందుకు పిలిచిన బట్టే. బిడ్డ సవడలమ్మ మీ తల్లి 200 బలాలు కోరినాది, మరి నువ్వు ఒక్కదాని పుట్టి నీ తల్లిని నువ్వు బాధ పెట్టాలన్నప్పుడు నాయన ఎడ్డుదురా నా తల్లి, నా తల్లిని ఎందుకు బాధ పెడతారా, నిన్నే నేను బాధ పెడతారా. మరి ఇచ్చినా కానీ ఏలేనంటూ గ్యారములు తీసుకొని వచ్చి రాసుకోవాలన్నది. గ్యారములు తీసుకొని వచ్చి నాలుక మీద రాసుకున్నాడే. ఏడుగలా ఉన్న సవడలమ్మని ఎర్రసీమలెక్కి పార్వతమ్మ గర్భం లోపల వేసిండు. పార్వతమ్మ గర్భంలో వేసింది, కైలాసం వచ్చినాడు. పార్వతి తల్లి పార్వతమ్మరా మరి కొబ్బరికాయ తీసుకుంది, మైసాక్షి వృక్షానికి ఉన్నది, మైసాక్షి తీసుకున్నది. ఆ పూలు తీసుకొని అమ్మవారు పార్వతమ్మ వస్తా ఉంటే ఇలనాడు ఆడవాళ్ళకేమో 9 నెలలు, అలనాడు ఆడవాళ్ళకేమో 9 గడియలు. అమ్మవారు పార్వతమ్మకు 9 నెలల గర్భం ఏర్పడ్డది. పిల్లోని
కాదులు పెరిగాయిపాయే మరి బాలంత రూపాయే పదంతా పసుపాయే మరి శివుని దగ్గరికి వచ్చినప్పుడు పాదపూజ కడుతున్నాడు కిందికెళ్ళి మీ దాకా చూసిండు జాడిచి తన్నుదన్నాడు పార్వతమ్మ నారివాణి నీతిగానే కదా పినవే బాలంత రూపాయింది బత్తంతా పసుపయింది మరి కొంగు సాటిన పొండకాయ లెక్క పొట్టి ఏర్పడ్డది మరి పిల్లోని గాజులు పెరిగైపోయినాయి నువ్వు తప్పు చేసినవే పార్వతమ్మ నీ అసొంటి అడదాన్ని ఉంచరాదు ఆకాశాన్ని అద్దగద్దం అగ్గిగుండం కాచి అగ్గిగుండం లోపల దగ్నం వేయాలి పార్వతమ్మ పేరు మీద అగ్గిగుండం కాచుండు అగ్గిగుండం లోపల పార్వతమ్మని దగ్నం వేస్తానని చెప్పి శివుడు జైరాక పర్వంలో రాసి పార్వతమ్మ తప్పు చేసిన పార్వతమ్మ అయితే ముండ మూసుకేసుకొని మూల కూర్చో తప్పు చేయని పార్వతమ్మ అయితే అగ్గి పేరు మీద ఆకువల్ల చీర కట్టాలి గుండె పేరు మీద గుజ్జల వల్లనే కదలగాలి ఉడకంగా వడివాల బియ్యం పోసుకొని అగ్గి గుండంకి రావే పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ గుండె పేరు మీద గుజ్జమల రేఖ దొరికి రాది చీర కట్టింది ఉడకంగా వడివాల బియ్యం పోసుకొని మళ్ళీ గుండం కాడికి వస్తుంది పార్వతమ్మ అమ్మవారు పార్వతి పార్వతి ఉన్నదానికి అమ్మనమ్మ నాయమ్మ కూడింది మేలు అంటున్నదా అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ మరి గుండం కాడికి వచ్చింది గుండం చుట్టూ 5 చుట్లు తిరిగినాది మరి పార్వతమ్మ గుండములకు వెళ్ళిపోదన్నప్పుడు కర్మలున్న కళ్యమాత పోచమ్మ మరి గర్భం లోపల ఉన్నది పోచమ్మల నాడు అగ్గి కోడి చెప్పుతున్నది అగ్గిరాజరారా నా మేనమామ నమ్మశీల చింతాగడ్డ కాలొద్దురాని మరి అమ్మవారు పార్వతలో పార్వతి అమ్మవారు పార్వతమ్మ గుండముల దొరికినప్పుడు కడుపులున్న కళ్యమాత పోషమ్మ ఏమంట ఉన్నదమ్మో 9 నవసూత్రాలు తొక్కి చూస్తుంది అమ్మవారు నాలనాడు పోషమ్మ అమ్మవారు అన్నప్పుడు పొలమర మీద ఉన్న పోతలింగడు శివలింగం మలగొట్టుకోడు పోతలింగడు అప్పుడే పెట్టిండు తల్లిని మిగతా పిల్లని మిగతా ఉరుకొస్తున్నాడు అమ్మడా పోతలింగ ఆవురా సాగల పులిగాన్ని కాబెట్టి చూదున్నది కొన్ని రోజులు నువ్వు ఆగాలని చెప్పి అన్నాడు పోతలింగని శివనాథ పెట్టి శివుడు ఏమంటుండు తల్లి వచ్చింది పిల్ల వచ్చింది అన్నాడు గంగకి వెళ్ళిపోయి తానం చేయాలని వెళ్ళిపోతున్నాడు నాయనా నీ 2 కళ్ళు పోవాలన్నాడు తల్లి పోచమ్మ నీ మహిమలు ఎన్నో ఉన్నాయి తల్లి అని చెప్పి పోచమ్మ మొక్కినప్పుడు అన్నాడు కళ్ళు వస్తున్నాయి
సలెల్లి పుల్లెల్లి జనం పుట్టిపించింది నిలువెల్ల మొక్కలు వచ్చినాయి ఎవరో మాయ కాదు విష్ణు బ్రహ్మాదులు అన్నా అని పోచమ్మ మాయ అంటారు బిడ్డ పోచమ్మన తప్పులు క్షమించి నిన్ను నీ అమ్మని తీసుకొస్తాను నీ దండం పెట్టిండు అలా కవరం మదాన మొక్కలు వంగిపోయిందని పోచమ్మని తీసుకొని కైలాసం తీసుకొచ్చి బిడ్డ పోచమ్మ నీ దగ్గర ఎన్నో మహిమలు ఉంటాయి ఎన్నో మాయలు ఉంటాయమ్మా నాకంటే ఎక్కువ శక్తి నీ దగ్గర ఉందని 10 ఏళ్ల పప్పది పట్టిండు మరి తలిసిన వారింట్లో పోచమ్మ తలాపన ఉంటుంది కొలిచిన వారింట్లో పోచమ్మ కొంగల బంగారం అక్షంతలు